టిఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మరి 14/2/2022 డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ LOI along with చలాన్ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు వస్తే గొప్పతనంగా చెప్తారు. ఇతరులు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఎక్కడన్నా మరి ప్రజలలో ఎక్కడన్నా వచ్చుంటే అది తప్పు అని చెప్తారు. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు. అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి, తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు. మీరు అనవసరంగా లేనిపోని అంశాలనన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. నేనేమంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు. ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు. ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతాయి. అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక నాకు సంబంధం లేనిది ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా. 100% సవాల్ ఏమంటున్నా, ఏడుకంటే ఆడికి, ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు. అబాస్ పాలు కావద్దనే మీకు. రెండోది, నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే
టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకేం తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి. అదే అన్నా నేను తీసిన దాంట్లోకే చెప్తున్నా. ఇదే పెద్ద సీక్రెట్ కాదు, దాపరికం కాదు, దాచుకునేది కాదు. క్లియర్గా దీంట్లో చూడండి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసి పక్కనే ఉన్నది, దాని పక్కనే. అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకుర్రు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తారు. అది ఇక ఉంటుంది కదా బాస్, రాజకీయాలలో ఏం చేస్తాం. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు, నా సలహా, మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి, తెలుసుకొని చేయండి. చేయొద్దని నేను చెప్పను, కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా. ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తారు. ఇష్యూ ఒకటి, ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి అది వదిలిపెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి అది తప్పు కదా. నేనేమంటున్నా, ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా పోతలేను. తప్పకుండా లీగల్ ప్రొసీడ్ కావచ్చు. కానీ నేనేమంటా అంటే బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి అని చెప్తున్నా. ఫర్దర్గా జరిగితే మాత్రం తప్పకుండా లీగల్గా ప్రొసీడ్ అవుతాం.